నేను మీ బనాలంటే ప్రజలు ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా జీవితకాలంలో బతికే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఒక్క రూపాయి అంటే రూపాయి అప్పు అనేది లేకుండా సంపదలు కూడబెట్టడమే తప్ప అప్పు అనేది ఉండదు ఇలాంటి జాతకుడికి. ఈ జాతకుడు ఎవరు? ఎలా పుడితే ఎలా ఉంటుంది? సంపదలు కూడబెట్టడం అప్పు లేనివాడు 6వ స్థానాధిపతి 11వ స్థానాధిపతితో కలిసి 11లో నిలిచి ఆ స్థానంలో శుభులు వీక్షించిన ఒక రోజు కూడా అప్పుల బాధ లేకుండా సంపదలను కలిగి ఉంటాడు. ధనుర్లగ్నం తులలో శుక్రుడు. ధనుర్లగ్నం తులలో శుక్రుడు 11వ స్థానం 1 2 3 4 5 6 7 8 9 10 11వ స్థానం. ఇది 12. 11వ స్థానాధిపతి ఎవరు? శుక్రుడే. తులారాజ్యాధిపతి శుక్రుడే అక్కడ ఉన్నాడు అనమాట. ఓకే, అయితే ఇలా ఉంటేనే అప్పు లేకుండా అయిపోతామంటే చెప్తా 6 11 స్థానాధిపతులైనా మిథునంలో గురువు. ఓకే, మిథునంలో గురువు. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? 7వ స్థానాధిపతి ఎవరు? బుధుడు. బుధుడింట్లోకి 4వ స్థానాధిపతి లగ్నాధిపతి అయిన గురువు బుధుడింట్లోకి పోయినాడు. ఓకే, లాభస్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు? లాభస్థానంలోనే ఉన్నాడు. ఎవరు? శుక్రుడు. శుభగ్రహం, శుభరాశిలోనే ఉన్నాడు. ఈయన కేంద్ర స్థానంలో పోయినాడు, అంటే భార్య స్థానంలోకి ఈయన పోయినాడు. ఈయన యొక్క చూపు అనేది పడింది అనమాట. 1 2 3 4 5 పంచమ స్థానం చూపు. పంచమ స్థానం చూపు అంటాం దీన్ని, లేదా దృష్టి అంటాం. దృష్టి, గురు దృష్టి. గురు దృష్టి కోటి శుభం అంటాం కదా. ఇప్పుడు గురువు శుక్రుడిని చూస్తాడు. చూడడం వల్ల అలాగే గురువు లగ్నాన్ని కూడా చూస్తాడు. అయితే శుక్రుడు ఎవరిని చూస్తాడు? ఇక్కడ పంచమ స్థానాన్ని చూస్తాడు. పుట్టే పుత్రులు కూడా పుడతారనమాట. ఈ జాతకుడు కావచ్చు, జాతకురాలు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఇప్పుడు లగ్నం తీసుకుందాం. పురుషుడైతే ఉత్తరాషాఢ 1, ఉత్తరాషాఢ 1వ పాదం లగ్నం, పురుష లగ్నం. ఓకేనా? ఇంక గురువు తీసుకున్నాం. గురువు ఇక్కడ మనకు ఎంత బలం ఉన్నాడంటే శుభరాశిలో ఉన్నాడు, శుభుడై ఉన్నాడు, కేంద్ర స్థానాధిపతి లగ్నాధిపతి అయి ఉన్నాడు కాబట్టి. కానీ ఇక్కడ పెద్ద బలం లేదు. ఎవరు? గురువు కలత్ర స్థానంలో ఉన్నాడు. శుభు వచ్చి 11వ స్థానాధిపతి లాభస్థానాధిపతిని చూస్తూ ఉన్నాడు. ఆ చూపు తగలడం వల్ల ఇతనికి ఒక్క రోజు కూడా జీవితంలో అప్పు లేకుండా ఇతను జీవిస్తాడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అప్పు అనేది వాళ్ళకి ఒక్క రూపాయి అనేది ఉండదు అనమాట. ఇలాంటి జాతకుల దగ్గర మీరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ అట్లే ఉంటుంది, ఎక్కడికి పోదు. మళ్ళీ కదిలించే పని అయితే ఏమి ఉండదు అనమాట. అయితే గురువు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఏమేమి నక్షత్రాలు ఉంటాయి? మృగశిర 3 4, ఆరుద్ర, పునర్వసు. ఆరుద్ర 1 4 మీద కానీ పునర్వసు 3 మీద కానీ గురువు ఉండాలి. ఆరుద్ర 1 4 మీద నవాంశంలో ఎక్కడ వస్తాడు గురువు? ఆరుద్ర 1 మీద నవాంశంలో ఇక్కడికి వస్తాడు, 4 మీద ఇక్కడికి వస్తాడు. పునర్వసు 3 మీద అయితే ఇక్కడికి వస్తాడు మళ్ళీ గురువు. అంటే శుభరాశిలోకి వచ్చాడా? ఇక శుక్రుడిని తీసుకున్నాం. శుక్రుడు వచ్చి 11వ స్థానాధిపతి. అయితే శరరాశిలో ఉన్నాడు. ఆయన శరరాశి తులారాజ్యాధిపతి, ఆయనే శరరాశిలో ఉన్నాడు. ఓకే, కానీ శుక్రుడు ఇంకా కొంచెం బలం ఉండాడుగా. ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే బలం ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. శుక్రుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే బలం ఉంటాడు? ఇక్కడ ఏముంటాయి? చిత్త 3 4, స్వాతి 4, విశాఖ 3. ఓకే, ఇప్పుడు మనం విశాఖ 2వ పాదం మీద శుక్రుడిని తీసుకున్నాం. విశాఖ 2వ పాదం మీద శుక్రుడు నవాంశంలో వృషభంలో ఉంటాడు. 75% బలం. ఓకే, ఇక్కడ గురువు 75% బలం, ఇక్కడ గురువు 75% బలం. ఈ నక్షత్ర పాదాల మీద అంటే లేదు. శుక్రుడు స్వాతి 4 మీద ఉన్నాడు అనుకున్నాం. స్వాతి 4 మీద ఉంటే నవాంశంలో మేనంలో ఉంటాడు శుక్రుడు. 100% బలం. అంటే రాహు నక్షత్రం మీద ఉన్నప్పటికీ 100% మళ్ళీ కేంద్రంలోకి వస్తాడు. లగ్నం ఇదే అయింది కదా, ఉత్తరాషాఢ 1 మీద. అప్పుడు మళ్ళీ కేంద్రంలో శుభులు, కేంద్రంలో మళ్ళీ శుభుడు వచ్చినారు, మళ్ళీ శుభుడు వచ్చినాడు. కాబట్టి గురువుకు చూపులు అంటే 9వ చూపు కూడా ఉంటుంది, 10వ చూపు ఉండదు. మళ్ళీ జీవన స్థానాన్ని కూడా శుక్రుడు చూస్తాడు అనమాట, ఎక్కడ? నవాంశంలో. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అలా కూడా కాదు, ఇక్కడే ఉండాలనుకున్నాం. చిత్త 3 మీద తీసుకున్నాం. చిత్త 3 మీద శుక్రుడిని తీసుకున్నాం. మళ్ళీ ఎక్కడ వస్తాడు? తులలోకే వస్తాడు శుక్రుడు. చిత్త 3 మీద అయిందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? 75% బలం.
శుభు 100% బలం. ఇప్పుడు ఈ జాతకుడు అప్పు లేని వాడు, పుట్టినప్పటి నుండి సచ్చేదాకా వీడికి అప్పు అనేది లేదు. ఒక స్త్రీ జన్మించినా కూడా ఇతనికి, ఈ స్త్రీకి కూడా అప్పు అనేది ఉండదు. ఇలా జన్మించే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు గురువు ప్రజెంట్లో గోచారీతిగా ఇక్కడే ఉన్నాడు, శుక్రుడు అయితే ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాడు. నెలకో రాశి లగ్నం ఇది పెట్టుకొని, శుక్రుడిని ఇటు పెట్టుకొని నక్షత్ర భావాలు చూసుకొని ఆ సమయంలో శిశువు జన్మిస్తే ఖచ్చితంగా వీడికి అప్పు అనేది ఉండాలని ఉంటుంది అనమాట. అంటే మిగతా గ్రహాలు ఎక్కడన్నా ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి, ఇతను అప్పు లేదు, ఎప్పుడెప్పుడు అప్పు ఉండదు. ఒకవేళ ఎంత అప్పు అయినా కూడా జీవితంలో ఈ దశల్లో ₹1 కూడా అప్పు లేకుండా మళ్ళీ ఈ దశలు మొదలైతే ఆ జాతకుడికి కానీ జాతకురాలకు కానీ ఆ తర్వాత అప్పు అనేది లేకుండా మొత్తం అప్పులు క్లియర్ చేసేసి జీవితంలో అప్పు అనేది చేయడం అనమాట. ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, నేను మీ బనాల డబ్బాచారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఉంటానండి. నమస్కారం.